ఇజ్రాయెల్ త్రినేత్రం 8200 శివుడి మూడో కన్నంత పవర్ఫుల్. ఆ వివరాలేంటో చూద్దాం. ఏడాది నుంచి జరుగుతోంది ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం. ఇందులో మనకు ఎవరిది పై చేయి అని చెప్పలేం, కానీ నష్టం మాత్రం అపారంగా ఉంది. ఈ మధ్యలో షిన్బెట్, మొస్సాద్ వంటి సంస్థలు ప్రస్తావనకు వచ్చాయి. వీటి గురించి ప్రజలకు తెలిసి వచ్చింది. మొస్సాద్ అంటే విదేశాల్లో గూఢచర్యం చేసే ఇజ్రాయేలీ సంస్థ. షిన్బెట్ అంటే దేశం లోపల నిఘాను పర్యవేక్షించే వ్యవస్థ. కానీ మనకు తెలియని మరో సంస్థ కూడా ఇజ్రాయెల్ కు ఉంది. అది మన శివుడి మూడో కన్ను లాంటిది. ఇప్పుడు ఆ త్రినేత్రాన్ని తెరిచింది ఇజ్రాయెల్. దీంతో మొన్నటి వరకు పెడబొబ్బలు పెట్టిన హెజ్బొల్లా ఉగ్ర సంస్థ నేడు లబోదిబో అంటోంది. ఇరాన్ మద్దతుతో లెబనాన్ కేంద్రంగా పనిచేస్తే ఉగ్ర సంస్థ హెజ్బొల్లా ఇరాన్ తో కలిసి ఇజ్రాయెల్ మీద దాడి చేయాలని చూస్తోంది. ఇలాంటి సమయంలోనే దాని కమ్యూనికేషన్లను చిందరవందర చేసింది ఇజ్రాయెల్. తోలుతా హెజ్బొల్లా ఫేజర్లను, తర్వాత వాకీ టాకీలను, ఆఖరికి సౌర పరికరాలను ధ్వంసం చేసింది. దీంతో అసలు సెల్ ఫోన్లను వాడని హెజ్బొల్లాకు ఇప్పుడు మాట పడిపోయింది. రహస్య సందేశాలు, టాప్ లీడర్ల మెసేజ్లు పంపించేందుకు అవకాశం లేకుండా పోయింది. ఇదంతా చేసింది ఇజ్రాయెల్ సీక్రెట్ యూనిట్ 8200. మొస్సాద్ తో కలిసి చేసిన ఈ ఆపరేషన్ తో హెజ్బొల్లాకు దిమ్మ తిరిగింది. ఇక ఇజ్రాయెల్ 8200 ఇంటెలిజెన్స్ అసలు పేరు యహిదా షామోనే మతాయిం. నిజంగా యుద్ధం జరిగితే, అందులో అరుదైన పరిస్థితులు ఎదురైతే ఎదుర్కొనడం ఎలా అనేది 8200 ప్రధాన టాస్క్లలో ఒకటి. అయితే 8200 ఇజ్రాయెల్ బయట పనిచేస్తుంది. దీని సక్సెస్ఫుల్ కార్యకలాపాలకు ఉదాహరణ ఇరాన్ అణు కేంద్రంలోని అత్యంత కీలకమైన సెంట్రిఫ్యూజ్లను ధ్వంసం చేయడం, డేటా సేకరణ, సైబర్ డిఫెన్స్ 8200 ప్రధాన విధులు. ఇందుకోసం కావలసిన పరికరాలను అభివృద్ధి చేస్తుంది. అమెరికా నేషనల్ సెక్యూరిటీస్ ఏజెన్సీస్ తో కలిసి చాలా సార్లు ఉగ్రవాదుల పని పట్టింది. కాగా 8200 లో అందరికీ ఛాన్స్ రాదు. అత్యంత ప్రతిభావంతులు, సృజనాత్మకంగా ఆలోచించి టెక్నాలజీ తెలిసిన వారికే చోటు. అయితే వీరిని హై స్కూల్ స్థాయిలోనే గుర్తిస్తారు. 16 నుంచి 18 ఏళ్ల వయసు కుర్రాలను హ్యాకింగ్, ఎన్క్రిప్షన్, నిఘా శిక్షణ ఇస్తారు. వీరికి ఎంత డిమాండ్ అంటే 8200 లో పనిచేసి బయటకు వస్తే ఇజ్రాయెల్ లోని హైటెక్ కంపెనీలు రిక్రూట్ చేసుకుంటాయి, ఇన్నోవేటివ్ ఆవిష్కరణలకు వాడుకుంటాయి. 8200 నేరుగా ఎవరికి జవాబుదారు కాదు. నేరుగా ఇజ్రాయెల్ ప్రధానికే రిపోర్ట్ చేస్తుంది. కొన్నాళ్ల కిందట ఐసిఎస్ ఓ వెస్టర్న్ కంట్రీపై దాడి చేయబోగా 8200 అడ్డుకుంది. కాగా మరి ఇంత గొప్ప సంస్థ కూడా ఇజ్రాయెల్ పై హమాస్ దాడిని పసిగట్టలేకపోయింది. అందుకే 8200 చీఫ్ యాసి సారల్ గత వారం రాజీనామా చేశారు. లెబనాన్ ఫేసర్ల వాకీ టాకీల్లో పేలుడు పదార్థాలు ఎలా అమర్చవచ్చు, ఎలా పేల్చవచ్చో ప్లానింగ్, ప్రయోగ పరీక్షలు 8200 కనుసన్నల్లోనే జరిగాయని సమాచారం. చివరకు గత ఏడాది ఘోర వైఫల్యాన్ని మరిపిస్తూ తాజాగా గట్టి దెబ్బ కొట్టింది 8200. దీంతో భారీ సంఖ్యలో ఫైటర్లున్న హెజ్బొల్లా చేతులు పడిపోయాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.